జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకు 10,000 కోట్లు ఖర్చు. ఈసీ అంచనా. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలియజేసింది. జమిలీ ఎన్నికలు వెళ్తే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి ఈవీఎంలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్ర న్యాయశాఖ ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానం కూడా తెలియజేసిందనమాట. అయితే ఈ సమాధానం ఇలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఓటింగ్ యంత్రాలు గరిష్టంగా 15 ఏళ్ళు పనిచేస్తాయి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను వాటి జీవితకాలంలో 3 సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 సెట్లు ఈవీఎంలు కావాలి. ఒకటి లోక్సభ స్థానానికి, 2 మరొకటి అసెంబ్లీ స్థానాలకు అయితే అవసరం అనమాట. ఇంకా తన అనుభవాన్ని పరిశీలిస్తే సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్త వాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లను కూడా, బ్యాలెట్ యూనిట్లను కూడా, వీవీప్యాట్ల మెషిన్లను కూడా అదనంగా రిజర్వ్ అయితే చేయాల్సి ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికలు వెళ్తే కనిష్టంగా 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33 లక్షల చిల్లర కంట్రోల్ యూనిట్లు, 36 లక్షల వీవీప్యాట్ల యంత్రాలు అయితే కావాలన్నమాట. 2003 ప్రారంభం నాటికి ఈవీఎంల ధరను పరిశీలిస్తే ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర 7,900, కంట్రోల్ యూనిట్ ధర 9,800, వీవీప్యాట్ల ధర 16,000గా ఉంది. ఈ లెక్కన జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్ళకు ఒకసారి కొత్త ఈవీఎంలను కొనాలి. వాటికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అదనపు పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంలు, స్టోరేజ్ సదుపాయాలన్నీ కూడా ఉండాలి. ఇవి కొత్త యంత్రాల తయారీ, రవాణా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే 2029 నుంచి జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడిందనమాట. సో అందువల్ల ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం వేసిన కమిటీకి సంబంధించి ఈ జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధనలు పరిశీలించి ఈ కమిటీ సన్నాహాలు అయితే ఈ విధంగా చెప్పిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.